క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ సాయంకాల శుభములు వందనములు తెలియజేస్తున్నాం. ప్యాషన్ లైట్ హౌస్ మణిపాల్ సండే ఈవినింగ్ ఆన్లైన్ తెలుగు సర్వీస్కు క్రీస్తు ప్రేమతో మరోసారి పిలుస్తున్నాము. ఈరోజు మన యొక్క ధ్యానాంశము చాలా ప్రత్యేకమైనది. అదేమంటే ప్లాసిబో ఎఫెక్ట్. ప్లాసిబో ఎఫెక్ట్ ఏంటిది? ఇట్లా ఉంది, బైబిల్లో ఎక్కడ వినలేదు, చూడలేదు అని చెప్పి చాలామంది అనుకోవచ్చు. ఈ ప్లాసిబో ఎఫెక్ట్ అనేటువంటి దానికి అర్థం ఏంటంటే ఐ షల్ ప్లీజ్ లేక ఐ విల్ ప్లీజ్ అని అర్థము. అది మరి దేవుని యొక్క జ్ఞానాన్ని, ఆయన గొప్పతనాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే ఆ ప్లాసిబో అనేటువంటి మాట కూడా మన బైబిల్ గ్రంథం నుండి వచ్చినటువంటి మాటే. ప్లాసిబో అనే మాట యొక్క ఆరిజిన్ మనం చూస్తే బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిసారిగా వాడబడింది. ఆ బైబిల్ గ్రంథంలో ఏ రకంగా వాడబడిందంటే మనము చూస్తే లాటిన్ బైబిల్లో మరి 116వ దావీదు కీర్తన 9వ వచనంలో ఈ మాట రాయబడినది. 116వ దావీదు కీర్తన 9వ అధ్యాయంలో లాటిన్ బైబిల్లో ఈ మాట రాయబడినది. ఆ లాటిన్ బైబిల్ను లాటిన్ భాష నుండి ఆంగ్ల భాషలోనికి మరి మొట్టమొదటిసారిగా తర్జుమా చేసిన వాడు ఈ జాన్ విక్లిఫ్ తర్జుమా చేసినప్పుడు ఈ యొక్క సెంటెన్స్ను ఏం చేస్తాడంటే ఆ ప్లాసిబో అనే మాటను తీసివేసి దానికి బదులుగా ఐ షల్ ప్లీజ్ లేక ఐ విల్ ప్లీజ్ అనేటువంటి మాట, అది మీకు మొట్టమొదట్లోనే చెప్పాము. ప్లాసిబో అంటే దాని యొక్క మాటకు అర్థము ఐ విల్ ప్లీజ్ లేక ఐ షల్ ప్లీజ్ అనేటువంటి అర్థము. కాబట్టి ఆ యొక్క మాటను యాడ్ చేశాడు. అంటే ఉదాహరణకు ఇక్కడ మనం కానీ చూస్తే ఐ విల్ ప్లీజ్ గాడ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ లివింగ్ అని అంటాడు. అంటే సజీవుల దేశంలో యెహోవాను పొందుతున్నాను అని మన తెలుగు బైబిల్లో ఉంది. ఆ 116వ దావీదు కీర్తనలో 9వ వచనంలో. కానీ తెలుగు బైబిల్లో పూర్తిగా ట్రాన్స్లేషన్ మారిపోయింది, మీనింగ్ మారిపోయింది. కనుక ఇంగ్లీష్ బైబిల్లో ఐ విల్ ప్లీజ్ గాడ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ లివింగ్, సజీవుల దేశంలో దేవుణ్ణి నేను సంతోషపరుస్తాను, దేవుణ్ణి సన్నతిస్తాను, గణపరుస్తాను అన్నట్టుగా దాని అర్థం వస్తుంది. కాబట్టి ఐ విల్ ప్లీజ్ అనేటువంటి మాట ఈ ప్లాసిబోకి బదులుగా వాడబడింది. ఆ మీనింగ్తోనే మరి డాక్టర్లు వీళ్ళందరూ కూడా ఆ మాటను మరి వైద్య శాస్త్రంలో చేర్చుకున్నారు, దానితో వాడుతున్నారు. చూడండి, మనం కానీ మరి ఈ లాటిన్ బైబిల్లో ఎట్లా రాయబడింది, ఏమని రాయబడింది అని చెప్పి అనుకోవచ్చు. చూడండి, ప్లాసిబో డొమినో ఇన్ రీజియన్ వైవోరియం అనేటువంటి మాట అక్కడ రాయబడింది. ప్లాసిబో డొమినన్ ఇన్ రీజియన్ వైవోరియం అనేటువంటి మాట. అంటే అదే ఇప్పుడు ఇంగ్లీష్లో మనం చూస్తే ఐ విల్ ప్లీజ్ గాడ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ లివింగ్ అని, సజీవుల ఉన్న దేశంలో నేను దేవుణ్ణి సంతోషపెడతాను లేక దేవుని సన్నతిస్తాను, స్తుతిస్తాను అనేటువంటి అర్థం అక్కడ వస్తుంది. కానీ మన తెలుగు బైబిల్లో ఈ రెండు మాటలు లేవు. ప్లీజ్ గాడ్ అనేది లేదు, మరి ప్లాసిబో అనే మాట కూడా లేదు. కాబట్టి ఈ మాట ఫస్ట్ ఏమో మనకి బైబిల్ గ్రంథంలో నుండే వచ్చింది, బైబిల్లో ఉండింది. బైబిల్లో ఉన్నటువంటి మాటనే ఐ విల్ డూ, ఐ షల్ డూ అనేటువంటి మాట ప్లాసిబో. అందుకనే ఆ మాట ద్వారానే చాలా కాలంగా సుమారు 1500 సంవత్సరములు ఈ మాట వాడుకలో ఉంది. ఆ తర్వాతనే ఈ ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేయడం ద్వారా ఆ మాటకు బదులుగా వేరే మాట ఐ విల్ ప్లీజ్, ఐ షల్ ప్లీజ్ అనేటువంటి మాటలు వచ్చినాయి. ఈ మధ్యకాలంలో మరి ఒక ప్లాసిబో బ్యాండ్ అనేటువంటిది, ఒక మ్యూజికల్ బ్యాండ్ అనేటువంటిది కూడా ప్లాసిబో అనే పేరుతో ఉండింది. క్యాథలిక్ చర్చెస్లో, పెద్ద పెద్ద చర్చెస్లో మరి ఫ్యూనరల్ లాంటి సందర్భాలలో, భూస్థాపన కార్యక్రమాలు కానీ అటువంటి జరిగేటప్పుడు పాటలు పాడుతూ ఉంటారు. ఆ పాటలు పాడేటువంటి బృందానికి ప్లాసిబో బ్యాండ్ అని వాళ్ళు ఆ పేరు పెట్టుకున్నారు. కాబట్టి ఆ విధంగా ఈ మాట బైబిల్ గ్రంథానికి చెందింది, క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి మాట. ఆ తర్వాత ఈ బైబిల్ నుండి మరి ఇది వైద్య శాస్త్రంలోనికి పోయింది. వైద్య శాస్త్రంలో చాలా ప్రాధాన్యత పొందింది. వైద్య శాస్త్రపరంగా మరి ఆ మాటను ఉపయోగిస్తూ ఉన్నారు. మనం ఇప్పుడు ఆ మాటను ధ్యానం చేయడానికి గల ఇది రెండవ కారణం. మొట్టమొదటిది ఏంటంటే దేవుని వాక్యముకు ఏ విధంగా సందర్భం సహాయపడుతుంది అనేటువంటిది తెలుసుకున్నాము. తర్వాత ఈ మాట కూడా బైబిల్లోని మాటే, బైబిల్కి చెందినటువంటి మాట అనేటువంటిది మనమందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయము. దీన్ని ఒక చిన్న ఈక్వేషన్ ద్వారా చెప్పచ్చు. అదేంటంటే ఫెయిత్ మైండ్ బాడీ, ఫెయిత్ ఏరో మార్క్, మైండ్ ఏరో మార్క్,
బాడీ లేక శరీరము. విశ్వాసము లేక నమ్ముట, దాని ద్వారా మన యొక్క మెదడు స్పందించిన విధానమును బట్టి ఆ యొక్క దాని ప్రభావము శరీరం మీద పనిచేయట, వీటిని గురించి మనము ఈరోజు తెలుసుకోబోతున్నాం. అది ఏ విధంగా దేవుడు రూపొందించాడు అని తెలుసుకొని తర్వాత అది బైబిల్లో ఉన్నటువంటి మాటలకు ఏ విధంగా అది సరిపోతుందో కూడా దాన్ని తెలుసుకుందాం ఈరోజు బ్రీఫ్గా. క్రీస్తు శకము 1920 నుండి 50 వరకు ఉన్నటువంటి కాలాన్ని ఈ ప్లాసిబో ఎఫెక్ట్ ఏరాగా పిలుస్తారు. ఆ మధ్యకాలంలో ఎక్కువగా ఈ మాట వినబడటం జరిగింది వైద్యశాస్త్రంలో ప్రధానంగా. ఈ మధ్యకాలంలో జరిగిన ప్రముఖ సంఘటన ఏంటి? రెండవ ప్రపంచ యుద్ధము. మరి ఈ యొక్క యుద్ధంలో ఇది అనేక సంవత్సరాలు, సుమారు 2019 నుండి 2035 వరకు జరిగింది. ఈ యొక్క సుదీర్ఘ కాలంలో జరిగిన యుద్ధంలో అనేక మంది గాయాలు పాలవటము, అనేక మంది మరణించడం జరిగింది. అన్ని దేశాల్లో కూడా ఈ మరణాలు మరి క్షతగాత్రుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఆ విధంగా మరి ఒకసారి అనేక మంది బుల్లెట్ గాయాలకు పాలైనటువంటి వారు అందరూ కూడా సర్జరీ చేయాల్సి వచ్చింది. సర్జరీ చేసి ఆ బుల్లెట్ని తీసివేయాలి. శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క బుల్లెట్ను తీసివేస్తే కానీ ఆ వ్యక్తి ఆ శరీరంలో ఎక్కడ ఉన్నా కానీ ఆ భాగం ద్వారా మరి ఎఫెక్ట్ కాకుండా ఆ బుల్లెట్ని వెంటనే తీయాలి. లేకుంటే అది శరీరానికి వ్యాపించి మరి అతడు మరణించే ప్రమాదం ఉంది. ఆ సర్జరీ చేయడానికి అవసరమైనటువంటిది మరి మార్ఫిన్ అనేటువంటి ఒక రకమైన మందు లేక పెయిన్ కిల్లర్. మార్ఫిన్ అనేటువంటి పెయిన్ కిల్లర్. ఈ మార్ఫిన్ మందుకు మరి ఇన్ని సర్జరీలు చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఫుల్ డిమాండ్ ఏర్పడుతుంది. పూర్తిగా మార్ఫిన్ అనేటువంటిది అయిపోయిన స్థితిలో ఉంది అన్ని దేశాల్లో, అనేక చోట్ల. మరి అటువంటి సందర్భంలో మరి ఒక్కసారి ఆ 1940లో జరిగినటువంటి సంఘటన ఏంటంటే, అక్కడ అనేక మంది ఈ యొక్క క్షతగాత్రులు, మరి బుల్లెట్స్ గాయాలు పాలైన వాళ్ళు మరి ఆ యొక్క టెంట్స్లో, ఆ నర్సింగ్ హోమ్ లాంటి టెంట్స్లో పడి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా సర్జరీ చేయాలని చెప్పి మరి డాక్టర్లు అందరూ కూడా చాలా హడావిడిగా తిరుగుతున్నారు. అయితే ఆ మార్ఫిన్ అనేటువంటిది అయిపోవటం జరిగింది, పూర్తిగా అయిపోయింది అని తెలిసింది. ఆ సందర్భంలో ఆపరేషన్లన్నీ నిలబడిపోయినాయి. ఆపరేషన్లు ఆగిపోతే ఏమవుతుందంటే వారు మరణిస్తారు. క్షణాల్లో ఆపరేషన్లు చేయాలి కొంతమందికి అయితే. మరి అటువంటి పరిస్థితిలో మరి డాక్టర్ హెన్రీ కే బీచర్ అనేటువంటి అమెరికా ప్రసిద్ధి చెందిన వైద్యుడు హెన్రీ కే బీచర్, ఈయన ఏం చేశాడంటే మరి కంప్లీట్గా మార్ఫిన్ ఎక్కడ కూడా అవైలబుల్ లేదు, దొరకడం లేదు. మరి దానికి అప్పటి వరకు సబ్స్టిట్యూట్ కూడా కనుగొనలేదు. అయితే ఆ సందర్భంలో ఈయన హెన్రీ కే బీచర్ ఏం చేశాడంటే నేను ఆపరేషన్ చేస్తానని ముందుకు వచ్చాడు. మరి వెంటనే అన్ని టేబుల్స్ రెడీ చేశారు, ఆపరేషన్ సిద్ధపరిచారు. మరి ఆయన టకటక కొన్ని ఆపరేషన్లు సక్సెస్ఫుల్గా చేయగలిగాడు, చాలామంది ప్రాణాలను రక్షించాడు. ఆ విధంగా ఆయన ఆపరేషన్ చేయటము, అనేక ఆపరేషన్ సక్సెస్ అవటము, అనేక మంది రక్షింపబడటము, ప్రాణాలను రక్షించటము జరిగినప్పుడు ఆ డాక్టర్లందరూ కూడా, మిగతా డాక్టర్లందరూ ఎంతో ఆశ్చర్యపోయారు. వాళ్ళందరూ తిరిగి ఆయన చుట్టూ చేరి ఏమిటి, ఎట్లా చేస్తే ఏమైంది అని చెప్పి అడుగుతున్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే ఇది ప్లాసిబో ఎఫెక్ట్ అని చెప్తాడు. ప్లాసిబో ఎఫెక్ట్ అంటే ఏమిటి, ఇది ఎట్లా చేస్తావు, ఇదే మందు అది ఇది అని చెప్పి అన్నప్పుడు ఇదే మందు కాదు, ఇది కేవలము నీరు, స్వచ్ఛమైనటువంటి వాటర్, ఒక లైట్గా కొద్దిగా సాల్ట్, ఆ యొక్క మందును నేను ఉపయోగించి వాళ్ళకు మార్ఫిన్కి బదులుగా ఈ మందు మరి నేను సబ్స్టిట్యూట్గా మీకు ఇస్తున్నాను. కాబట్టి మీ సర్జరీ సక్సెస్ఫుల్గా జరుగుతుంది, మీరేం భయపడద్దు, మీరు బాగా అవుతారు, మీరు ప్రాణాలతో మరి తిరిగి ఇంటికి వెళ్తారని చెప్పి ఆ పేషెంట్లకు బాగా నచ్చజెప్పి వారిని సిద్ధపరిచి ఆ విధంగా ఆపరేషన్లు చేయగలిగాడు. ఇది ఎలా సాధ్యమని చెప్పి భావిస్తే ఇది మామూలుగా నోటి మాటలతో చెప్పేది కాదు, ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయినటువంటి విషయం. అది ఏమిటంటే అందరూ ఆలోచించినప్పుడు, అంతేకాకుండా ఈ హెన్రీ కే బీచర్ ఈ విధంగా సక్సెస్ఫుల్గా ఆపరేషన్ చేయటమే కాకుండా 1955లో ఆయన ది పవర్ఫుల్ ప్లాసిబో ఎఫెక్ట్ అని ఒక థీసిస్ను సబ్మిట్ చేశాడు. పవర్ఫుల్ ప్లాసిబో ఎఫెక్ట్ అని. దాంట్లో ఆయన వివరించినది ఏంటంటే మానవుని యొక్క బ్రెయిన్ లేక మెదడు అనేటువంటిది దేవుడు రూపొందించిన విధానం అనేటువంటి చాలా ఆశ్చర్యకరమైనది. ఇది చాలా జ్ఞానంతో కూడుకున్నటువంటి విషయములు దాంట్లో దాగి ఉన్నాయి. అది మన ప్రస్తుతము ప్రపంచంలో వాడుతున్నటువంటి కంప్యూటర్లు కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సెస్ కానీ, చాట్ జీపీటీ కానీ, ఇటువంటి ఏది కూడా దానికి సరికావు. వాటన్నిటికంటే ఎన్నో 100 రెట్లు ఎక్కువగా బ్రెయిన్ ఉంది. ఆ బ్రెయిన్ మనము ఉపయోగించినప్పుడు, ఆ బ్రెయిన్ని మనం ప్రభావితం చేసినప్పుడు దాని ద్వారా మనము ఏదైనా చేయగలమా అని చెప్పి ఆయన రాయటం జరిగింది. ఇప్పుడు ఎప్పుడైతే వారు ఆ విధంగా మైండ్లో సిద్ధపడ్డారో ఆ బ్రెయిన్లో మరి ఏమైందంటే కొన్ని రకాలైనటువంటి రసాయనాలు ఉత్పత్తి అవుతాయి, హార్మోన్లు విడుదలవుతాయి. ఉదాహరణకు డోపమైన్, సిరోటిన్,
ఆక్సిటోసిన్ అనేటువంటి ఇవి హార్మోన్స్. ఈ హార్మోన్స్ ద్వారా ఏమవుతుందంటే అవి బాడీకి కంఫర్ట్ ఇవ్వటము, బాడీని సిద్ధపరచటము, బ్రెయిన్ నుండి బాడీలో అన్ని పార్ట్స్కి కనెక్షన్ ఉంది. కాబట్టి ఆ విధంగా బాడీలో మరి ఏ పార్ట్ ఉన్నా కానీ మరి ఏ చిన్న గాయమైన వెంటనే సరే మైండ్ ద్వారా మనకు తెలుస్తుంది, వెంటనే సంకేతాలు వెళ్తాయి, దాన్ని ఇట్లా చేయాలి అట్లా చేయాలా, ఆ చేతిని పక్కన పెట్టాలా, చేతికి దెబ్బ తగులుతాయి అని ఇట్లా పక్కన అనేక విషయాలను బ్రెయిన్ సంకేతాలు తెలియజేయడం ద్వారా మన శరీరము స్పందించి లోబడి అట్లా పనిచేస్తుంటుంది గాడు. ఆ విధంగా మరి ఈ యొక్క మార్ఫిన్ అనేటువంటి మందు అవసరం లేకుండా మైండ్ను సిద్ధపరచడం ద్వారా, మైండ్ నుండి ఉత్పత్తి అయ్యేటువంటి ఈ యొక్క హార్మోన్ల ద్వారా, వాడి యొక్క రసాయనాల ద్వారా శరీరాన్ని కంట్రోల్లోకి తీసుకురావటము అనేటువంటి దాన్ని ఈ యొక్క మెథడ్ను మరి ఆయన సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఎవరైతే ఈయన మాట వినని వాళ్ళు ఉన్నారో, ఆయన మీద నమ్మకం లేకుండా ఉన్నారో, ఎవరైతే ఈలోగా కనుక్కున్నారో ఆయన మార్ఫిన్ ఇవ్వడం లేదు, నీళ్లు కల్పిస్తున్నాడు అని చెప్పి అనుకున్నారో, వాళ్ళలో ఈ యొక్క ఆపరేషన్ జరగలేదు, సక్సెస్ఫుల్ కాలేదు. మరి అది ఆపరేషన్స్ ఫెయిల్ అవటం జరిగింది. వాటికి కారణం ఏంటంటే కార్టిజాల్ మరియు ఆడ్రినేట్ మరి నోరాడ్రెనాల్ అనేటువంటి రకరకాల ఇవన్నీ కూడా హార్మోన్స్. ఈ హార్మోన్స్ ద్వారా మరి ఇదంతా కూడా నెగిటివ్ ప్రభావాన్ని కలిగిస్తుంది. నెగిటివ్ సంబంధించిన అంటే శరీరంలో ఆందోళన, టెన్షన్, భయము, అనుమానము, ప్రతి ఫీలింగ్కు మరి ఈ యొక్క బ్రెయిన్లో తగిన హార్మోన్ ఉంటుంది, అది ఉత్పత్తి అవుతుంది, అది పనిచేస్తుంది. ఇది దేవుని యొక్క అద్భుతమైనటువంటి రూపకల్పన, సరే మైండ్ను ఆయన రూపొందించినటువంటి విధానము. మరి ఇది ఎందుకు ఈరోజు దీని విషయం మాకు చెప్తున్నారని అనుకోవచ్చు. చూడండి, బైబిల్ గ్రంథం అందుకనే ఎవరైతే నిర్మించారో, ఎవరైతే రూపొందించారో వారికి నిర్మాణం యొక్క విషయాలన్నీ కూడా తెలుసు. కాబట్టి ఆ విధంగా మన సృష్టికర్త అయిన దేవుడు మన శరీరమునకు, మైండ్కు, మన నమ్మకానికి, మన విశ్వాసానికి ఉన్నటువంటి సంబంధాలను తెలిసినటువంటి దేవుడు మరి బైబిల్లో అనేక విషయాల్లో ఈ విషయాలను మనకి హెచ్చరిక చేస్తూ వచ్చాడు. మరి మన యొక్క మాటలు ఇతరులను ప్రభావితం చేస్తాయి. కాబట్టి మాటల విషయంలో, నోటి మాటల విషయంలో మరి ముఖ్యంగా నోరు మాట్లాడాలంటే అది ముఖ్యం నాలుక, కనుక నాలుక గురించి ప్రత్యేకంగా రాయబడి ఉన్నది. మరి దీని నుండే ఒక ఆశీర్వాదము నాలుక నుండి వస్తుంది, అదే నాలుక నుండి శాపవచనాలు కూడా వస్తాయి. అటువంటి భయంకరమైనది నాలుక అని చెప్పి రాయబడింది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా దేవుని వాక్యం అనేక సందర్భాల్లో హెచ్చరిస్తూ వచ్చింది. ఇంకా చెప్పాలంటే సామెతల గ్రంథం 13:17 చూస్తే నమ్మకమైన రాయబారి ఔషధము లాంటి వాడు. ఔషధం అంటే మందు, నమ్మకమైనటువంటిది. ఆ రాయబారి మీద నమ్మకము ఉంచటము, ఎందుకంటే అతను నమ్మకస్తుడు కాబట్టి, అతను కరెక్ట్గా చేస్తాడు కాబట్టి అతని మీద ఉన్నటువంటి ఆ యొక్క నమ్మకము ఔషధంలాగా వారి ఎవరైతే ఆయన్ని ఉపయోగించుకుంటున్నారో వారికి కలుగుతుంది అని అర్థము. కాబట్టి ఆ యొక్క నమ్మకము, విశ్వాసం అనేటువంటిది ఔషధము లాంటిది అనేటువంటి ఈ బైబిల్ మాట యొక్క సారాంశము. అదేవిధంగా నమ్ముట నీ వలనైతే నమ్మని సమస్తం సాధ్యమని మార్కు సువార్త 9వ అధ్యాయంలో యేసయ్య చెప్పినాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. ఎందుకంటే నువ్వు ఏదైతే నమ్ముతున్నావో ఆ నమ్మకం ద్వారా నీకేం కలుగుతుంది? ఓహో, నేను స్వస్థపరచబడుతున్నాను అని చెప్పి నువ్వు మనసులో సంతోషిస్తావు. ఆ సంతోషించి దేవుని స్తుతిస్తావు. ఇవన్నీ కూడా ఆ ప్రాసెస్, కరెక్ట్ ప్రాసెస్లో మనము పాజిటివ్గా రెస్పాండ్ అయినప్పుడు మరి బ్రెయిన్ కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి మరి బ్రెయిన్ నుండి మరి ఇప్పుడు మనం చెప్పుకున్నాం డోపమైన్ కానీ మరి అదేవిధంగా సెరోటోనిన్ కానీ ఇటువంటి మరి హార్మోన్ల ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి ఆ రసాయనాలు మరి ట్రాన్స్మిటర్స్ ద్వారా శరీరం అంతటి కూడా విస్తరించి శరీరాన్ని ఆధీనంలోనే తీసుకొస్తాయి, శరీరాన్ని సిద్ధపరుస్తాయి. అప్పుడు దేవుడు చెప్పినటువంటి కార్యము మనలో జరగటానికి అనుకూలమవుతుంది. అంటే ఇక్కడ ఇదంతా కూడా సైన్స్ ద్వారా జరిగేటట్టయితే మరి దేవుడు ఇంకా మనకు చేసేది ఏంటి అని అనుకోవచ్చు కొంతమంది. అది కాదు. ఇక్కడ ఏమైంది, అతని మాట వాళ్ళు పేషెంట్స్ విన్నారు కాబట్టి వారిలో విశ్వాసం కలిగింది, అది దానికి తగ్గట్టు శరీరము సిద్ధపరచబడింది. అదేవిధంగా దేవుని వాక్యమును, దేవుని మాట విన్నప్పుడు మన శరీరము సిద్ధపరచబడుతుంది. ఆ విధంగా సిద్ధపరచబడినప్పుడు దాన్నే విశ్వాసం అంటారు. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టమైనట్టు అసాధ్యం. విశ్వాసం ద్వారా అన్ని క్రియలు జరుగుతాయని. ఆ విశ్వాసం ద్వారా మరి సిద్ధపరచబడినప్పుడు దేవుడు ఏదైతే పలుకుతున్నాడో అది నెరవేరుతుంది. ఆ విధంగా బాడీ రెస్పాండ్ అయింది. ఆయన సర్జరీ చేశాడు. ఇక్కడ దేవుడు మనకు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆ పని జరుగుతుంది. చూడండి, అందుకనే ఒక చిన్న సందర్భం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన ఒకసారి తన బంధువుల దగ్గరకు వెళ్ళటం జరిగింది. ఈ మాట మరి మార్కు సువార్త 6:5లో రాయబడింది. మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను, వారి మధ్య ఏ విధమైన సూచక క్రియలు చేయలేకపోయాను అని ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువు అద్భుతములు, ఆశ్చర్యకార్యములు జరిగించేటువంటి దేవుడు, సూచక క్రియలను చేసేటువంటి దేవుడు. మరి ఈయనకే ఆశ్చర్యమైంది. ఏమని? వాళ్ళలో ఉన్నటువంటి అవిశ్వాసము.
చూడండి, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు నువ్వు నమ్ముతున్నావా అని చెప్పి దేవుడు అడుగుతాడు, ఎవరు అమూర్చబోయిన వాడిని తండ్రిని. నమ్ముతున్నానయ్యా అంటే అప్పుడు నమ్మున నివాళనైతే నమ్మని సాధ్యమని యేసు ప్రభు చెప్తాడు. కాబట్టి యేసయ్య చేస్తాడని నమ్మినప్పుడు వాడి మైండ్, శరీరం సిద్ధపడుతుంది. యేసయ్య చెప్తున్నాడు, అది జరుగుతుంది, అది రిసీవ్ చేసుకుంటుంది అనమాట. లేకుంటే ఏం జరగదు. ఇక్కడ కూడా ఏమైందంటే ఆయన బంధువులు, వాళ్ళ రక్త సంబంధికులు, వాళ్ళు ఉన్న ఊరిలో మరి వాళ్ళందరూ ఏంటంటే వీడు చిన్నప్పుడు నుండి మనతో ఆడుకున్నవాడు, ఇది మనం చూసాము తండ్రి వడ్రంగి, మరి ఈయన అట్లా అది ఇది అని చెప్పి అట్ట మాట్లాడుతూ ఆయన్ని ఒక సామాన్య విషయంగా ఆయన తీసుకున్నారు. ఆయన ఎందు విశ్వాసం లేదు, ఆయన ఎందు భయభక్తులు లేవు, శ్రద్ధ లేదు, అవేమి కూడా ఆయన నుండి జరుగుతుందని ఆశించలేదు. వారు ఆశించడం కూడా హోప్, ఫెయిత్ అనేటువంటిది అదే. నిరీక్షింపబడు దాని యొక్క నిజ స్వరూపమే విశ్వాసము, ఆ నిరీక్షణ అనేటువంటిదే హోప్. కాబట్టి అటువంటిది లేనప్పుడు ఆయన సూచక క్రియలు చేయలేకపోయాను అని రాయబడింది వాక్యంలో. చూడండి ఎంత స్పష్టంగా దేవుడే, యేసుక్రీస్తు ప్రభువే ఈ మాటలను పలికాడు. అక్కడ ఆ యొక్క సంఘటన ఆయన అనుభవించి ఆయన చెప్పిన మాట వారి మధ్య ఏమి కూడా చేయలేకపోయాను, వారి అవిశ్వాసానికి ఆశ్చర్యపడను అని రాయబడింది. కాబట్టి ఇక్కడ మీకు అర్థమై ఉంటుంది, శరీరము లేక వాళ్ళ మైండ్ అనేటువంటిది సిద్ధంగా లేకపోవటం బట్టి వాక్యము కానీ దేవుని యొక్క కార్యం కానీ వారిలో జరగకుండా పోతుంది. అదేవిధంగా సిద్ధపడినప్పుడు కార్యములు అనేకం జరుగుతాయి. ఇంకా చూడండి, నమ్మిన దేవుని మహిమ చూస్తామని యోహాను సువార్త 11వ అధ్యాయము మార్తా మేరీల సోదరుడైన లాజరు చనిపోయిన సందర్భంలో చెప్తాం. నమ్మిన దేవుని మహిమను చూస్తాం. ఆ విధంగా ఈ యొక్క నమ్మకం అనేటువంటిది, విశ్వాసం అనేటువంటిది క్రియలు జరుగుతున్నాయి. బైబిల్ గ్రంథంలో అనేకం ఉన్నాయి. అనేక నోటి మాట ద్వారా మరి శతాధిపతి దాసుని స్వస్థపరుస్తాడు. మరి అదేవిధంగా అనేక మంది రోగులను, అనేక మంది దెయ్యములు పట్టిన వారిని విడుదల చేయటము, స్వస్థపరచడం, ఇవన్నీ కూడా ఆయన విశ్వాసం ద్వారా ఆయన కార్యములను జరిపించడం. ఆయన శక్తి, ఆయన దేవుడు కాబట్టి ఆయన శక్తికి అతీతమైనటువంటిది, మానవుని రూపొందించినటువంటి శక్తి. అది మానవుని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవులు కలిసి ఇక నిర్మాణం చేశారు, మనిషిని రూపొందించారు. అందుకనే ఆది కాండము మొదటి అధ్యాయంలోనే రాయబడి ఉంటుంది, మన పోలిక చొప్పున మన రూపంలో నిర్మిద్దామని. మన అంటే వాళ్ళు ముగ్గురు, వారి రూపము ఒకటే, తండ్రి రూపము, కుమారుని రూపము, పరిశుద్ధాత్మ రూపము ఒకటే. ఆ రూపంలోనే మరి మానవుడిని రూపొందించారు. కాబట్టి ఈ యొక్క మాటలను బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సిద్ధపడట. ఉదాహరణకు మరి ఒక రైతు ఉన్నాడు, రైతు పొలంలో విత్తనాలు చల్లాలా, బాగా పంట పండాలా అని అతను ఆశిస్తున్నాడు. అప్పుడు ఏం చేయాలి? అతను ఏం చేస్తాడు? ఆ పంటను, ఆ యొక్క భూమి అంతటిని బాగా దున్ని సేద్యపరిచి సిద్ధపరుస్తాడు. ఆ తర్వాతనే విత్తనం నాటినప్పుడు అది ఆ విత్తనం లోపలికి పోతుంది, వేరు లోపలికి పోతుంది. మరి దేవుడు వర్షమును ఇచ్చినప్పుడు ఆ మొక్కలు ఎదిగి ఫలించి మరి వారికి తగినటువంటి ఫలాన్ని ఇస్తాయి. మరి ఆ విధంగా సిద్ధపాటు అనేటువంటిది ఈ యొక్క ప్లాసిబో ఎఫెక్ట్ అని చెప్పవచ్చు. ఆ విధంగా శరీరాన్ని సిద్ధపరిచేది, మైండ్ ద్వారా శరీరాన్ని సిద్ధపరచడం. అందుకనే అనేక సందర్భాలలో బైబిల్ గ్రంథంలో నువ్వు మనసు మారి నూతనమవటం ద్వారా నువ్వు మనసు మార్చుకోవాలా. నీ మనసు ముఖ్యమైనటువంటిది. సమస్త జ్ఞానం నుంచిన దేవుని మనసు, దేవుని యొక్క జ్ఞానము, ఆయన యొక్క సమాధానము మన మనసుకు తలంపులు కావాలండుగా కానీ రాయబడినది. ఆ మనసు, తలంపులు, ఆలోచనలు ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాలు రాయబడినాయి. ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే బ్రెయిన్ ప్రభావితం చేస్తాయి. బ్రెయిన్లో ఈ యొక్క కెమికల్స్, ఈ హార్మోన్స్ ఉత్పత్తి అవటము, అవి శరీరం పైన పనిచేయటం, ఈ యొక్క మెకానిజంను, ఈ బాడీ మైండ్ కనెక్షన్ దేవుడు రూపొందించాడు. ఇది అద్భుతమైనటువంటి కార్యము. ఇంకా అనేక సందర్భంలో అనేక ఫీలింగ్స్ ఉంటాయి. రకరకాల మనిషికి రకరకాల ఫీలింగ్స్ ఉంటాయి. ప్రతి ఫీలింగ్ కూడా బ్రెయిన్లో ఏర్పడేటువంటి ఆ కెమికల్ దీని ద్వారా, న్యూరో ట్రాన్స్మిషన్స్ ద్వారా మరి మన శరీరంలో దాని ప్రభావాన్ని కలిగిస్తున్నాయి. ఇది మనము తెలుసుకోవాల్సినటువంటి మాట. తర్వాత చూడండి, ఇంకా ఒక మాట చెప్తాము, నమ్మనేల దేవుని మహిమను చూచదు అని యేసయ్య చెప్పాడు. అందుకనే చూడండి, వినివారికి మేలు కలిగినట్టు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనములే పలుకుడి అని ఎఫెసీ పత్రిక 4:24 ఉంది. చాలా శ్రేష్టమైనటువంటి మాట. వినివారికి మేలు కలిగినట్లుగా, అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన మాటలు మాట్లాడడం. క్షేమము, అభివృద్ధి ఎట్లా వస్తుంది? మాటల ద్వారా ఎట్లా వస్తుంది క్షేమ అభివృద్ధి అని అనుకోవచ్చు. లేదా మేలు ఎట్లా జరుగుతుంది అంటే, అది విన్న వాళ్ళ మైండ్లో అది పనిచేస్తుంది. నువ్వు మాట్లాడేటువంటి మాటలు, నువ్వు కోపంతో కానీ, మంచిగా కానీ, లేకపోతే ఏ రకంగా మాట్లాడినా కానీ, ఏ ఫీలింగ్స్ అయినప్పుడు కూడా అది బ్రెయిన్ నుండి వచ్చేటువంటి సంకేతాల ద్వారానే శరీరం స్పందిస్తుంది అని తెలుసుకోవాలి. కనుకనే దేవుడు ఈ వాక్యం ద్వారా మనను హెచ్చరిక చేస్తున్నాడు. ఈరోజు వినివారికి ప్రయోజనకరంగా మేము మాటలు ఉండాలా, అనుకూల వచనాలు మాట్లాడాలి, దుర్భాష మాట్లాడద్దు, మేలు కలిగినట్లుగా, వారికి మేలు కలిగినట్లుగా మరి క్షేమాభివృద్ధికరమైన మాటలు మనం పలకాలని ఉంది. తర్వాత కీర్తన గ్రంథం అందుకనే 19:14 వచనంలో దావీదు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తాడు, దేవా నా నోటి మాటలు హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారంగా చేయండి అని. నోటి మాటలు, హృదయ ధ్యానము, ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటి. వినటము,
మరి విశ్వసించటము. ఆ రకంగా రెండు కూడా వినటము, మరి నోటి మాట అంటాం, నోటి మాటల ద్వారానే వినగలుగుతాం. ఈ వినటము, ఆ తర్వాత విశ్వసించడం అనేటువంటిది అది ధ్యానం ద్వారా, మైండ్ ద్వారా. కాబట్టి ఈ రెండు దేవుని ఆధీనంలో పెట్టినప్పుడు, దేవునికి మనం ఈ రెండు విషయాలలో మనం దేవునికి మన మీద ఆయన అధికారం ఒప్పుకున్నప్పుడు, మన స్వబుద్ధి మీద ఆధారపడక ప్రవర్తన అంతటి ఆయన అధికారానికి ఒప్పుకున్నప్పుడు ఆయన మన మార్గమును సరళం చేయనని రాయబడినది సామెతల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనంలో. కాబట్టి ఈ విధంగా మనం ఆయన అధికారానికి ఒప్పుకోవటము, మన చేత కానప్పుడు ఆయన అధికారానికి ఒప్పుకోవటము, అదేవిధంగా ఆయన్ను ఆహ్వానించడం, ఆయన సహాయం కోరటము మనం చేసినప్పుడు అనేక విషయాల్లో మన తలంపుల విషయంలో, ఆలోచనల విషయంలో, మన ప్రవర్తన విషయంలో అన్నీ కూడా ఆయన మరి సరి చేయగలిగినటువంటి దేవుడు. వాటన్నిటిని కూడా అవసరాన్ని బట్టి సర్జరీ చేయగలిగినటువంటి దేవుడు. కాబట్టి అటువంటి గొప్ప దేవుడిని మనం కలిగినందుకు దేవునికి ఎల్లప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. కనుక దేని గురించి చింతపడేటప్పుడు కూడా కొన్ని రకాలైనటువంటి ద్రవాలు, వాటి పేర్లన్నీ కూడా ఉన్నాయి, నేను నోట్ చేసుకున్నాను, కానీ ఇప్పుడు చెప్పేదానికి సాధ్యం కాదు, ఆ సమయం లేదు. మరి చూడండి, చింతపడినప్పుడు ఏమవుతుందంటే బాడీ డిప్రెషన్ గురి అవుతుంది. అదేవిధంగా వాడు ఎంతో కృంగిపోతుంటారు. మరి రాను వాళ్ళు కృషించిపోతూ నశించిపోయేటువంటి స్థితిలోనికి వెళతారు. కాబట్టి ఆ చింత అనేటువంటిది, చింత యావత్తు నా మీద వేయడం ఉంది. ఆ చింతించడం ద్వారా నువ్వు ఏ ప్రయోజనం నీకు లేదు, మూరెడెత్తు కూడా చేసుకోలేవు అని మొదట్లోనే దేవుడు చెప్తాడు, యేసయ్య చెప్తాడు. ఇవన్నీ యేసయ్య చెప్పినటువంటి మాటలు. కాబట్టి ఈ చింత అనేటువంటిది దేని గురించి కూడా చింతించకుండా ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాపూర్వకంగా మన మనవలను తెలియజేయడం. కృతజ్ఞత అంటే ఏంటి? దేవునికి స్తుతి చెల్లించడం, స్తోత్రం చెల్లించడం. ఎవరు స్తుతి చెల్లిస్తారో? వాళ్ళకి ఏదైనా మంచి జరిగితేనే కదా స్తుతి చెల్లించేది. చెడు జరిగితే స్తుతిస్తారు కదా. మరి ఆ దేవుడు చేసే మంచి వాటినన్నింటినీ జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్తుతించాలి. అప్పుడు ఈ యొక్క కార్యము సఫలమవుతుంది. దేవుడు మనను మరి సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం హృదయపూర్వకంగా మేము మనవలను తెలియజేయడం. అప్పుడు సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలిండును. ఈ యొక్క వాక్యం మనందరి జీవితంలో అక్షరాల నెరవేరును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీరు మమ్మల్ని సృష్టించిన విధానమును, మమ్మల్ని రూపొందించిన విధానమును, మరి మా శరీరమును, బాడీ, మైండ్ అండ్ సోల్ మూడింటికున్నటువంటి కనెక్షన్స్ను మీరు మాకు తెలియజేసినారు. దేవా, మీకు స్తోత్రం చెల్లించినాం. ఇంకను ఇప్పుడు మేము విన్నది, తెలుసుకున్నది కేవలం 1% మాత్రమే. ఇంకా తెలుసుకోవాల్సిన అనేకం ఉంటున్నాయి కదా. ఇంకా ప్రభా, మేము దేని విషయంలో చింతించక ప్రతి విషయంలోనూ, మరి అది ఫైనాన్షియల్ మ్యాటర్ అయినప్పటికీ, ఫిజికల్ మ్యాటర్ అయినప్పటికీ, స్పిరిచువల్ మ్యాటర్స్ అయినప్పటికీ, అన్ని విషయాలలో మేము కృతజ్ఞతాపూర్వకంగా మా మనవులను తెలియజేయడానికి సహాయం చేయండి. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము మా అందరి హృదయములకు తలంపులకు కావాలంటున్నట్టు చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ ఇప్పుడు నెలప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.